పాలకవర్గంలో ఉంటాము అని అంటే, ఒరేయ్ మల్లిగా ఈరిగా ఏం పనిరా నీకు? కుండలు చేసుకునేటానికి నువ్వు పార్లమెంట్లో పోతే ఏం చేస్తావు? రే నీకే చెప్పులు కుట్టేటానికి నీకేంద్రా అన్నడినా. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుండారు. ఆయనకు ఒక పత్రిక ఉండేది, ఆ పత్రికలో రాశాడు, స్త్రీల పట్ల ఈ స్వరాజ్యానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ ముందంట పండిత రామాబాయి, ఇంతమంది ఉన్నారు దేవుళ్ళు, ఒక్కడు నచ్చలే, ఆ పోయి తెల్లనితో లేచిపోయింది అని రాశాడు. నేను ఊరికే చెప్పట్లేదు, పేపర్లో రాశాడు. వారు కోరుకున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, వారు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం ఏమిటి అని అంటే, దానికి రామరాజ్యం అని కొందరు పేరు, దానికి ఇంకో రాజ్యం అని ఇంకో వాళ్ళ పేరు, మొత్తానికి అంతా కలిపి చూస్తే ఆ స్వరాజ్యం ఏమిటి అని అంటే, ధర్మం 4 పాదాల మీద నిలబడాలి. నీ బతుకు నువ్వు అలాగే బతకాలి. నీ